ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము నిర్గమకాండము 17వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నానండి. నిర్గమకాండము 17, 15-16 వచనాలు. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. నేటి మన అంశము యెహోవా నిస్సి. The Lord is our banner. యెహోవా ధ్వజము అనర్థం. ధ్వజము అంటే బ్యానర్ అంటారు. మరి దానికి కూడా కరెక్ట్ అయిన 2-3 అర్థాలు రావచ్చు కదా. వాట్ ఈస్ బ్యానర్? 2 పుల్లలు పెట్టి ఒక క్లాత్ తోని మనం కట్టి అది కూడా బ్యానరే. కానీ ఇది జయ సూచకాన్ని ప్రదర్శించే ఒక ఫ్లాగ్ కదా. అవును, ఎక్కడైతే జయము సంభవిస్తుందో అక్కడ ఏం చేస్తారు? వాళ్ళ యొక్క జెండాని పాతారు. ఇదిగో ఈ ప్లేస్ మాది, ఇక్కడ మాకు జయం వచ్చింది. కరెక్ట్. అలాగా యెహోవా నిస్సి అని మోషే ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఆ పేరు పెట్టాడండి. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలు మరి సర్వ సమాజం కూడా తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి రెఫీదీం అనే స్థలానికి, ఎక్కడి నుంచి అంటే మన 17 అధ్యాయము 8-16 వరకు రాయబడిన వాక్య పాఠమే అంశంలో మనం తీసుకెళ్ళింది. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలీలు మరి అరణ్యంలో ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో ఒక అన్నమాట రెఫీదీము అనే స్థలంలో దిగారు. అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నది ఏంటి? ఫస్ట్ వాళ్ళకి నీళ్లు, మొదటి నుంచి చూస్తే 17వ అధ్యాయంలో నీళ్లు లేవు, దప్పిక. ఇమీడియట్లీ వాళ్ళకి మోషే మీద కోపం వచ్చేస్తే దేవుడి మీద అడగటము, మరి సణుగులు ఇవన్నీ వస్తాయి కదా. అది వాళ్ళ యొక్క అలవాటు. మరి ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యక్రియలు చూసినా కూడా అది కూడా మనలో అనేక సార్లు మనం కూడా అలాగే చేస్తాం, మర్చిపోతుంటాం. వాళ్ళు ఎలా మర్చిపోయారో, ఇమీడియట్ గా వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు, అద్భుతాలు వాళ్ళలో ఉన్న బలహీనత ఏంటంటే వెంటనే మర్చిపోయేవాళ్ళంట. వాళ్ళు అందుకే మనకు శ్రమ రాగానే అవి గుర్తురావు. అయ్యో మొన్న అట్లా చేశాడు, ఆ అద్భుతం చేశాడు దేవుడు, అలా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేయాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారండి? సణుగుతున్నారు. ప్రభువా మాకు ఇక్కడ నీళ్లు లేవు, అయ్యా నువ్వు ఇస్తావు, ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఎక్కడి నుంచో మమ్మల్ని తీసుకొచ్చావు, ఎన్నెన్నో అద్భుతాలతో మేము చూసుకుంటా వచ్చాం ప్రభువా అని ఒక్క మాట ఒక్కళ్ళకన్నా లేదు. కనుకనే త్రాగటానికి లేవు ఇక్కడ అని చెప్పి మోషేని శోధించి మీద గొడవ దిగుతారు. మా పశువులు మేము అందరం ఇక్కడ చావాలా, ఐగుప్తు లేవా, సమాధులనే మాటలు వీళ్ళకి పరిపాటి అయిపోయాయి. అక్కడ చచ్చిపోకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఎందుకు అని. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేసి వాళ్ళకి చూపించాడు. హోరేబులోని బండ మీద మరి మోషేకి చెప్పి, నీ కర్ర తీసుకో, నేను అక్కడ ఎదురుగుండా ఉంటాను, నువ్వు ఆ కర్రతో బండని కొడితే మరి నీళ్లు వాళ్ళ పెద్దలందరి ముందు ఆ పని చెయ్యని చెప్పినప్పుడు నీళ్ళు వస్తాయి. అందరూ కూడా మళ్ళీ తృప్తి పడతారు. నెక్స్ట్ ఏమొచ్చింది? ఇక్కడ యుద్ధం వచ్చింది. వీళ్ళకన్నీ కూడాను అడుగడుగునా కూడాను ఒక్కొక్క శ్రమతో దేవుడు పరీక్షిస్తా ఉంటాడు. మనల్ని కూడా అంతే. మనల్ని ఎలాగా?
ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటి నుంచి బాప్తిజం పొందాము, ఎప్పుడు రక్షణ పొందాము, ఎప్పుడు పొందాము నుంచి ఎవరి దగ్గర నుంచన్నా వినండి ఈ మాట పరిపాటి. అది కూడా ఏమంటే, నేను బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచేనండి ఈ ప్రాబ్లం. అంతకుముందు నాకేమి లేదు. కష్టాలనే మొదలు, యుద్ధాలనేటివి మొదలు. సో ఆ జీవితంలో ఏ రీతిగా మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నామో పరలోకానికి, అలాగే మనకు కూడా యుద్ధాలు సంభవిస్తూ ఉంటాయని వాక్యము మనకి మనం అప్లై చేసుకుంటే అదనమాట మనం కూడా గ్రహిస్తాం. వాళ్ళకి అలాగా ఆ రోజు మరి ఆ ఆ ప్లేస్ లో వాళ్ళకి యుద్ధం వచ్చింది. ఎవరితోని? అమాలేకీయులు అనే ప్రజలతోని. అమాలేకీయులు ఎవరండి అంటే, ఆది కాండానికి వెళితే మీరు 36:12లో ఈ అమాలేకు అనే ఒక వ్యక్తి ద్వారా వచ్చిన వాళ్ళందరూ అమాలేకు సంతతి వాళ్ళని ఏమంటారు? అమాలేకీయులు అంటారు. ఎవరి అమాలేకు అంటే ఏషావు సంతానం అండి. ఏషావు కుమారుడైన ఎలీఫసుకు ఒక ఉపపత్ని ద్వారా మరి జన్మించిన కుమారుడు ఎవరు? అమాలేకు అంటే ఏషావుకి మనమడు. ఆది కాండము 36:12లో మనం ఇది చూస్తాం. ఏషావు యొక్క సంతానం అన్నమాట. వీళ్ళు ఎప్పుడు చూసినా ఇస్రాయేలుకి వాళ్ళిద్దరు బ్రదర్సే కానీ ఏషావులు ఎదోమీయులు మరి వాళ్ళకి అపోజిషన్ లోనే ఉన్నారు. దేవుని యొక్క శిక్ష పొందుకుంటూనే ఉన్నారు. అయినా వాళ్ళు అట్లా గొడవకు దిగుతా ఉంటారు. సో వీళ్ళు ఏదో ఒక కీడు చెయ్యాలి ఈ ఇశ్రాయేల్ ప్రజలకి అని చెప్పి యుద్ధానికి దిగారు. అయితే మోషే ఏం చెప్పాడు? నీతో కొంతమందిని తీసుకో, వారి యుద్ధానికి వాళ్ళు వచ్చి దేవుని కర్ర చేత పట్టుకొని అని ఉంది అక్కడ. నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే ఎవరెవరిని తీసుకెళ్లాడు తనతో? అహరోనును, హూరు అనే ఒక పెద్దను కూడా తీసుకొని ముగ్గురు కూడా కొండ ఎక్కారు, శిఖరం మీద ఉన్నారు. మోషే ఆ కర్ర పట్టుకొని ఎప్పుడైతే మరి ఆ చెయ్యి పైకెత్తుతాడో, ఆయన రెండు చేతులు కూడా పైకెత్తి మరి నిలబడతాడో, ఆ టైంలో యుద్ధంలో ఉన్న మన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలకి గెలుపు వస్తుంది. కొంచెంసేపు అని నిలబడతాడు. అలాగా కొంచెం సేపు అయిన తర్వాత మెల్లగా చెయ్యి కొంచెం కిందకి దించాడో లేదో అమాలేకీయులకి జయము అని వింటాడు. సో ఇలాగ లేదు మరి అని చెప్పి రెండు చేతులు పైకెత్తి అలా ఉండాలంటే ఎంతసేపు? గంటలు గంటలు తరబడి మరి ఆ దినమంతా కూడా నిలబడ్డట్లుగా మనం చూస్తామండి. మోషే ఎందుకని కర్ర పట్టుకుని నిలబడ్డాడు చేతులు పైకెత్తి? మనకి అనొచ్చు, ఆయన ఇంట్లో ఉండి చెప్పొచ్చు, అయ్యా నువ్వు పో యుద్ధం చెయ్యి అని చెప్పేసి ఉండొచ్చు మామూలుగా. ఆయన యుద్ధం చేసి వస్తాడు కదా, ఇంట్లోనైనా కూడా ప్రార్థన చేయొచ్చు కావాలంటే. కానీ ఆయన కొండ ఎక్కి మరి రెండు చేతులు పైకెత్తి, చూడండి, రెండు చేతులు పైకెత్తి నిలబడ్డాడంటే ఊరికే నిలబడ్డా కాదు, చేస్తున్నాడు అన్నమాట. రెండు చేతులు పైకెత్తి పైకి చూసేది ఎక్కడ? ఎవరిని? దేవుణ్ణి. అవును, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. మరి మాకు ఈ సమస్య వచ్చింది. ఆయనకి అలవాటే, మోషేకి మొదటి నుంచి కూడా ఏ అద్భుతం కావాలన్నా, ఆ ఫరో దగ్గర నుంచి మొదలైంది ఈ కర్రతో చేసే కార్యాలు. మరి ఎన్నో మరి తెగుళ్ళు వాళ్ళకి పంపించినప్పుడు మరి వాళ్ళు సరే నేను బాగుంటాను అని చెప్పగానేమో మరి మళ్ళీ వచ్చి దేవుడి దగ్గరికి మరి ప్రార్థన చేసి మరి అనంటే ఆ తెగుల్ని దేవుడు విడిపించేవాడు వాళ్ళకి. సో ప్రతిదీ కూడాను ప్రతిసారి కూడాను ప్రార్థన అనేది మోషే నోట్లో ఉన్నది. కనుకనే ఇప్పుడు యుద్ధం వచ్చింది. మరి ఆయన అక్కడిక్కడ అందరితో మనుషులతో లేడు. బయటికి వచ్చి కొండ ఎక్కి మరి ఆయన మనస్సు దేవుడి మీద ఏకాగ్రత కావాలి. ప్రార్థన అంటే ఏకాగ్రతతో రెండు చేతులు పైకెత్తడం వల్ల
మరి ఆయన దేవుడికి ఏం చెప్పినట్టు, ఏం సూచిస్తున్నట్లు? ఆ ప్రార్థన మరి తను దేవుడికి సరెండర్ అవుతున్నట్లుగా కనబడుతుంది. దేని కొరకైతే మరి ఆయన అడుగుతున్నాడో విశ్వాసం అక్కడ కనబడుతుంది. ఆ కర్ర ఎన్నో అద్భుతాలు ఆయన చేతులతో చేయగలిగాడు గనుక ఆ కర్రనే పట్టుకొని, అంటే దేవుడు మనతో ఉన్నాడు అన్న ఒక ధైర్యంతో, విశ్వాసంతో మరి ఆ ప్రార్థన ఆయన మొదలుపెట్టినట్టు 2 చేతులు పైకెత్తి మధ్యలో దించినప్పుడు ఇలాగ అవుతుంది. కానీ ఇక్కడ పక్కనున్న ఇద్దరు కూడాను, మరి అహరోను మరి హూరు, వీళ్ళేం చేశారు పాపం, ఎంతసేపు అలాగా అని చెప్పి ఆయనకు ఒక రాయి వేసి ఆయన అక్కడ కూర్చోబెట్టి 2 చేతులు కూడా చెరొక వైపున మరి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారంట. నిజంగా మరి అది మనకెంతో ఆ అనుసరించదగిన ఒక మంచి వాళ్ళలో కనబడుతుంది సహాయం. విజయాన్ని పొందుకోవడానికి ఒక్క పర్సన్తోనే కాదు, మరి ఇంకా ఇద్దరిని కూడా దేవుడు ప్రేరేపించి తీసుకొని వచ్చి మరి ఆ ముగ్గురు కూడా ప్రేయర్ చేస్తున్నారు. కాబట్టి విజయము మరి వాళ్ళకి వస్తుంది అనే నమ్మకంతో చేస్తున్నారు. ఇంకా చేతులు అలాగే ఉంచి మరి సహాయం మాకు ఇంకేమి, ఇప్పుడు 2 చేతులు పైకెత్తడం అంటే సరెండర్ అవటం ఒకటి, బాబు నువ్వే దిక్కు అని చెప్పడం ఒకటి, ఇంకా నీ మీదనే ఆనుకుంటున్నామని చెప్పడము, ఇంకా మాకెవరు లేరు అని ఆయన్ని చేతులెత్తి మరి ప్రార్థించడం లాగా మనకి తోస్తుంది కదా. అవును, అలాగే మరి ఆ యొక్క సంపూర్ణ మరి సమర్పణతో మరి మోషే గారు ప్రార్థన చేయడం, 2 చేతులు పైకెత్తడం, అది మంచి అలవాటు. ఆ రీతిగా మనము మరి ఆ ప్రార్థనలో మోకరించి ఎంతమంది చేశారు 2 చేతులు పైకెత్తి? మనకు తెలిసినంత వరకులో సొలొమోను ఒక రాజయ్యుండి కూడా మరి ఆ బంగారు మందిరాన్ని కట్టిన తర్వాత ఆయన మోకరించి ప్రతిష్ఠించే టైంలో మందిరాన్ని మోకరించి ఎంత పెద్ద ప్రార్థన చేశాడు, ఎంతసేపు చేశాడండి ఆ ప్రార్థన మీరు చూస్తే. నిజంగా 2 చేతులు పైకెత్తి మరి మందిరం తట్టు చూస్తే మరి జనులు మరి తమ ఇప్పుడు కాటకం వచ్చినప్పుడు, ఇంకా ఇబ్బందులు ఇక్కట్లు వాళ్ళకి ఏది వచ్చినా సరే ఈ మందిరం తట్టు చూసి మరి నిన్ను ప్రార్థించినప్పుడు వాళ్ళకి అన్ని కూడా మేలు చేస్తావు చెయ్యి రిక్వెస్టింగ్ ఆయన మోకరించి. అలాగే పౌలు గారు కూడా చెప్తాడు కదా మనకి, మరి పురుషుడు పవిత్రమైన తమ చేతి ప్రార్థించాలి ఎక్కడైనా అన్నట్లు ఉంది. పవిత్రమైన చేతులు సుమా, మరి అన్ని రకాల చేతులతో ఎన్నెన్నో రకాలైన పనులు చేస్తారు. అరే ఏ రకం పడితే ఆ రకం చేసి వెంటనే చేతులు ఎత్తాంలా ప్రార్థన అంటే కాదుగా. చేతులు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా, మనసు పవిత్రంగా, మనిషి పవిత్రంగా ప్రార్థన దేవునికి చేసేట. సో ఇన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మరి మనము చేతులెత్తి ప్రార్థించుట మనం నేర్చుకోవాల్సిన విషయాలు మరి మోషే దగ్గర చాలా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఇక్కడ మనం చూసేది ఈ ఇద్దరు కూడా మరి అహరోను హూరు అనే ఇద్దరు కూడా చేసినట్లు ఏంటి అంటే, విజయానికి అసలు ఎవరు? దేవుడే అని వాళ్ళు నమ్మారు. మనకి విజయం రావాలంటే దేవుడి దగ్గర నుంచే రావాలి, దేవుడే మనకి విజయం ఇచ్చేది అనేది బాగా తెలుసు గనక ఆ ఆ విశ్వాసంతో ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. రెండోది ఎడతెగని ప్రార్థన అక్కడ కనబడుతుంది. దినమంతా కూడా నిలబడ్డాడు. మరి సాయంత్రం వరకు ఆన్సర్ వచ్చింది. సాయంత్రమే వాళ్ళకి విజయ పతాకం ఎగరేయడానికి వీలైంది. మరి ఆ ఎండంతా కూడా ఈయన మీద పోయినట్టే కదా. ఏమి తిన్నట్టు గాని ఇంకేమి లేదు, ఎక్కడ దిగినట్టు మధ్యలో లేదు. సో కంటిన్యూటీ అంటే ఎంత వరకు మరి నిలబడ్డాడు, ఎంత వరకు నిలబడలేకపోయినప్పుడు చేతులు బలువెక్కినప్పుడు వాళ్ళు ఇచ్చారు ఒక సీట్, ఆ రాయిని మీద కూర్చున్నాడు.
అయినప్పటికీ ఇద్దరు పట్టుకున్నారు. ఆ ముగ్గురు కూడాను మరి ప్రేయర్లో ఉన్నారు. ఎడతెగని ప్రార్థన జయాన్నిచ్చేది. జవాబు వచ్చే వరకు చేసే ప్రార్థన. ఇవన్నీ కూడాను మనం ప్రార్థనలో మన ప్రార్థన కూడా ఆ రీతిగా ఉండడానికి మనం నేర్చుకునే ప్రార్థన. మనకు విసుగు రాకూడదు. అన్నిసార్లు వింటాము మనం. కానీ మనం చేసే ఒక అంశం కొరకు చేసేటప్పుడు మరి మనం కూడా అంత నమ్మకంతో అంతగా చేతులెత్తి దేవుణ్ణి చేతులెత్తడం అంటే దేవునిపై ఆధారపడటం, దేవుణ్ణే ఆశ్రయించటం. అంతేకాదు ప్రభువా మా బలం కాదు, మా శక్తి కూడా కాదు, మా యొక్క మిలిటరీ మా జనులతో యుద్ధం అంటే మా నంబర్ ఆఫ్ పీపుల్ కాదు, కానీ అది నీదే, మేము నిస్సహాయులము అనే చెప్పడం దేవుడికి. తర్వాత ఒకరికొకరు సహాయకరంగా ప్రోత్సాహకరంగా ఏక మనసుతో ప్రార్థన. అవును, భూమి మీద ఇందాక సోనియా అంటా ఉన్నారు కదా, భూమి మీద ఇద్దరు కలిసి ఏకీభవించి నా నామమున దేనినైతే అడుగుదురో అది వారికి దొరుకును అని యేసే మాటలే మరి మత్తయి సువార్త 18:19 వచనంలో మనం చూస్తామండి. ఇప్పుడు యుద్ధం అనగానే మరి యుద్ధాలు చాలా ఉన్నాయిగా భూమి మీద. మనకు ఒక యుద్ధం జ్ఞాపకం రావాలి. యుద్ధము అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? మొదటగా దావీదు గారే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన చిన్నవాడుగా ఉండి అంత పెద్ద గొల్యాతుని చంపగలిగిన విజయం, ఇశ్రాయేల్ ప్రజలందరికీ గొప్ప విజయాన్ని మరి ఈ చిన్న బాలుడి ద్వారా, బాలుడంటే యవనుడే కానీ ఆ యుద్ధ వీరుడు కాడు, కనీసం కత్తి పట్టుకోవడం రాదు, మరి ఏ కవచము లేదు. అసలు ఎక్కడున్నాడయ్యా అంటే పశువులు మేపుకొనే ఒక కుర్రవాడు. అలాంటి ఆ వ్యక్తి వచ్చి రోషంతో నా దేవుణ్ణి ఇలాగంటాడా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అని చెప్పి ఇశ్రాయేలీయుల పక్షమున రాజు దాకా వెళ్ళాడు. ఆఖరికి రాజు అవన్నీ వేస్తాడు. కవచాలు ఇచ్చి కత్తి చేతికి ఇచ్చి నడువయ్యా అంటే నడుచుంటూ అడుగులు అటు ఇటు చూసి నాకు ఇవన్నీ ఏం వద్దండి, నన్ను ఎక్కడ ఏ బలం నుంచి, సింహ బలం నుంచి రక్షించాడు, ఎలుగుబంటి యొక్క బలం నుంచి నన్ను కాపాడిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను రక్షించాడు అనే నమ్మకం విశ్వాసం నాకుంది అని చెప్పి సిద్ధపడ్డాడు. సరే వెళ్ళమన్నాడు సౌలు గారు. అలాగే ఆయన కూడా ఒక చేతి కర్ర ఉంది ఆయన చేతిలో. మరి పశువులను తోలడానికి ఒక కర్ర ఉంటదిగా, ఆ కర్ర పట్టుకున్నాడు. ఏటి లోయలోకి వెళ్ళి ఒక నున్నటి చిన్న రాళ్ళు 5 ఏరుకొని పెట్టుకున్నాడు. వడిసెల చేత పట్టుకొని దాంట్లో ఒక రాయితో విసిరి గొల్యాతుని సమీపించి ఆయన నుదుట అది తగిలింది. ఈ ఈ ఉట్టి అంతా కూడా మరి గట్టిగా నుదుట తగలాలి, ఇంకెక్కడ ప్లేస్ కూడా లేదు, అంత మొత్తం కవచం ధరించున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు యుద్ధము? యెహోవా. అందుకే మీ పక్షమున యెహోవా యుద్ధము చేయును అనే మాట మరి మనకది ఆయన యుద్ధం చేసే దేవుడండి. ఎప్పుడు చేస్తాడు? ఆ ప్రతిసారి అంటే మరి తన ప్రజలు అనేక సార్లు ఓడిపోయారు కూడా కదా. అవును, ప్రజలు ప్రతిసారి గెలిచారా? నో. ఆ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎరుకోని గెలిచారు, ఎంతో సంతోషించారు. మరి హాయిని గెలవడానికని కూడా కొద్దిమంది ఊరే కదా, మనం పోయి గెలవచ్చు, ఇంతమందితో అనవసరం అని చెప్పి కూడా వాళ్ళు వెళ్ళారు. కానీ ఓడిపోయి వచ్చారు. ఒకసారి 2 సార్లు. ఇంకా అప్పుడు వాళ్ళకి మళ్ళీ ప్రార్థన మొదలైంది. ఏమైంది ఏమైంది ఏమైంది? అక్కడ దేవుడు చెప్పిన ఒక చిన్న ఆజ్ఞ ఒకడు పాటించకుండా అక్కడ దొంగతనం జరిగింది. వద్దన్న పని చేస్తే దేవుడు విజయాన్ని మనకి ఇవ్వడు. అందుకనే ఆయన వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం నడవాలి, ఆయనకి లోబడాలి, పరిశుద్ధతను మెయింటైన్ చేస్తూ. అప్పుడు మనము ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఆయన మీద గట్టి నమ్మకంతో, తగ్గింపుతో, కన్నీటితో, ఇంకా ఉపవాసంతో ఈ రీతిగా మనం దేవుణ్ణి ప్రాధేయపడ్డప్పుడు ఖచ్చితంగా కరిగిపోయే దేవుడు మన దేవుడు. కనుకనే ఆయన మన పక్షమున యుద్ధం చేసే దేవుడుగా
మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలైనప్పుడు ఆయన ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఎక్కడైనా ఆయనకి తగనిది ఉంటే వాళ్ళు విజయం పొందలేరు. కానీ ఇక్కడ మరి ఈ ప్రజలకు విజయాన్ని ఇవ్వడానికి దావీదు గారి ద్వారా మరి గొల్యాతు అక్కడ బోర్ల పడిపోయాడు. అంతే. వెళ్ళి మనిషి ఇంత ఉన్నాడు, ఎక్కి ఆయన కత్తే తీసి అతని మెడ నరికి తల తీసుకొని వచ్చాడు. సో అలాంటి ఒక విజయము మరి మనకు కావాలని మనకుంటది. ఆయన కోసం నిలబడాలి. ఆయన కోసం ఎప్పుడు విజయమే అడుగుతామా? కొన్నిసార్లు ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి ఏం చేయాలి? మనం దేవుణ్ణి నంబర్ 1గా పెట్టుకున్నప్పుడు కుటుంబంలో గాని గాక మరి బయట గాని పొలిటికల్ గా గాని ఎక్కడైనా ఇప్పుడు రకరకాల ఆరోపణలు వింటా ఉన్నాము. క్రైస్తవుల్ని హింసించే ఒక ఇదొచ్చింది. ఇప్పుడు మనం మాకు విజయం ఇయ్యి అని అడిగితే ఇక్కడ ఏం కావాలా? ప్రాణం కూడా మనం సమర్పించుకొని యేసు కొరకు నిలబడే బిడ్డలంగా ఉండాలి. అది మన విజయం. సో ఆ రకంగా విజయం అంటే ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి దేవుడి నామమున అక్కడ మన ప్రాణం బ్రతికిచ్చి కాదు, అక్కడ ఆయన కొరకు మనం ప్రాణం పెట్టే వాళ్ళంగా కూడా మనం సిద్ధపడాలి. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇదే. మరి ఎంతో మంది క్రైస్తవుల మందిరాల దగ్గరికి వచ్చి మరి పాస్టర్లని మరి అక్కడున్న విశ్వాసుల్ని కూడా మనం వింటున్నాము. ప్రతిరోజు ఏదో ఒక చోట ఇది జరుగుతూ ఉంది. అవును, మనము అట్టి విశ్వాసంతో మరి మనం ముందుకి వెళ్ళే బిడ్డలంగా ఉండాలి. యేసయ్య ఏం చెప్పాడు? నేను భూమి మీదకి వచ్చింది సమాధానం ఇవ్వడానికి కాదు. అంటే ఏంటండి? ఆయన సమాధానకర్త అంటున్నాం, మళ్ళీ ఆయన సమాధానం ఇవ్వడానికి కాదు. ఒక కుటుంబంలోనే నా తల్లికి, కూతురికి, అత్తకి, కోడలికి, తండ్రికి, కొడుకుకి ఏం పెట్టాలన్న విరోధం, శత్రుత్వం. ఒక కుటుంబంలో ఒకళ్ళొకళ్ళు శత్రువులు అయిపోతారు అక్కడ కదా. అదే అంటే అక్కడ చెప్తున్నాడు, మనము 2 అర్థాలు తీసుకుంటే యేసయ్య చెప్పేది తన కొరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళతో యుద్ధం అవుతుంది. కానీ మనం కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతో కలిసిపోవటమా? అది కాదు. దేవుడికి మనం ప్రయారిటీ ఇచ్చి దేవుడి కోసం మనం నిలబడ బిడ్డలంగా ఉన్నప్పుడు క్లాష్ తప్పదు. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి కోపాలు, కొన్ని విషయాల్లో పొద్దున్న చూస్తే ప్రార్థన అంటావు ఏంటిది అని గొడవ రావచ్చు, రానియండి. కానీ అక్కడ నువ్వు స్టాండ్ అయినప్పుడు దేవుడు నీ పక్షమున యుద్ధం ఆడే దేవుడు. ఆయన యుద్ధం వేరుగుంటది. వాళ్ళని మార్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన చంపుతాడా? నో. వాళ్ళని మార్చి తన బిడ్డలుగా వాళ్ళని మలచే దేవుడు. అందుకు మనం ఏం చేస్తాము? ఈ యుద్ధంలో మనం ప్రార్థన అనే ఆయుధంతోనే విజయాన్ని దేవుడి నుంచి పొందుకుంటాం. ఎలాగైతే మోషే మరి ఇక్కడ ప్రార్థన చేసి గెలుపు ఇశ్రాయేల్ అక్కడ యెహోవా నిస్సి అని బలిపీఠాన్ని పెట్టాడు, ఆ రీతిగానే దావీదు కూడా మరి ఇక్కడ మరి యుద్ధం ఏమి ఆ సామాన్లు ఆయన చేతిలో లేవు, బల్లెము, ఈట ఏమి లేదు అన్నాడు. ఒక మాట పట్టుకొని, ఏరా కర్ర పట్టుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అని గొల్యాత్ అన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు బల్లెము, ఈటె, కత్తి అన్ని పట్టుకొని నా మీదకి వస్తున్నావు. థ్యాంక్ గాడ్. సో అలాగా మనము దావీదు వలె మరి దేవుని యొక్క నామమున మరి దావీదు ఏ రీతిగా అయితే తన దేవుని నామమున నేను మీ మీదకి వస్తున్నాను, నిన్ను ఈరోజు చూసుకో ఏం చేస్తాను అని చెప్పి ధైర్యంగా ఏమీ జరగక ముందు అన్ని మాటలు కూడా ఆయన మాట్లాడాడు. అది విశ్వాసం. భయపడలేదు, ధైర్యం, విశ్వాసం.
ఇవన్నింటినీ కలిపి మరి మనము నేర్చుకోవాల్సింది ఆ యుద్ధం ఎలాగ జరిగింది. యుద్ధం ఏమి లేదు, జస్ట్ ఒక్క స్టోన్ పడేసింది అంతవరకే. ఆ దాంతోనే ఆ యొక్క మరి గొల్యాతు పడిపోయాడు. ఇంకా మనం కొంచెం చూస్తే కూడా మరి ఎందరో రాజులు ఆయన ఒక్కసారే వస్తున్నట్లుగా వార్త వచ్చింది. ఆ రాజులందరినీ గెలవడానికి ఈయన దగ్గర సైన్యం లేదు. ఇంకా ఆయన ప్రార్థన మొదలు పెట్టాడు. జనులందరినీ కూడా ప్రార్థన చేయడండి, అది గొప్పతనం. తన ఒక్క ప్రార్థనే కాదు, జనులందరూ కూడా మరి ప్రార్థనలో ఉంచి ఆ సైన్యాన్ని సైన్యం అంటే ప్రవక్త ద్వారా అడిగాడు. ప్రార్థన చేసి ప్రవక్తను అడిగితే ప్రవక్త ఏం భయం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి ధైర్యం చెప్పినప్పుడు దేవుడి నామమున సంతోషంతో అసలు యుద్ధానికి అన్ని ఆ ఈ యుద్ధ ఐటమ్స్ అన్ని, కత్తులు, కటార్లు, బళ్ళలు ఇవన్నీ పట్టుకొని వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ముందు పెట్టలేదు, కానీ ఏం చేశాడు ఆయన? క్వైర్ని ముందు పెట్టాడు. స్తుతించే వారిని, కీర్తించే వారిని దేవుని కొరకు వాళ్ళని ముందు నడవనిచ్చాడు, గాయకులను ఏర్పాటు చేసి. అసలు ఎక్కడా చూడలేదు అలాంటిది. కానీ ఎంతో మరి నమ్మకంతో, విశ్వాసంతో దేవునికి మరి ఈ మాట ఇచ్చాడు దేవుడు. అంటే తప్పకుండా మనం గెలిచే వాళ్ళమే, ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడు, మీరు ఊరకుండండి అని చెప్పేసి ప్రజలందరికి కూడా నమ్ముకోండి అని చెప్పి ప్రజలకు కూడా చెప్పి అనౌన్స్ చేసి మరి ఆయన యుద్ధంకి వెళ్ళాడు. తప్ప యుద్ధం జరగకుండానే అక్కడికి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏమైంది? వాళ్ళు చూసింది శవాలను అన్నది. ఎంత గొప్ప దేవుడు ఆయన! వాళ్ళ పక్షమున యుద్ధము ఎలా చేశాడు? వాళ్ళకే మరి ఏం జరిగిందో ఒకళ్ళు పొడుచుకొని అందరూ చచ్చి శవాలై ఉన్నారంట. వీళ్ళు వెళ్ళింది దేనికంటే వాళ్ళ మీద ఉన్న ఆ యొక్క బంగారము, వెండి అవన్నీ కూడా దోచుకొని 3 రోజులు పట్టిందంట వాళ్ళకి అవి ఖాళీ చేయడానికి, అక్కడ వాళ్ళకు దొరికిన దోపుడు సొమ్ము. సో అది దేవుని యొక్క కార్యాలు. మరి నిజంగా మరి మన ఆత్మీయ యాత్రలో కూడా మనము ఎదుర్కొంటున్నాం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కష్టము, ఒక్కొక్క కన్నీరు, కష్టాలు, సమస్యలు, శోధనలు, లేదా సాతాను పన్నాగాలు, కీడు, ఏదో ఒక కీడు, ఒక అవమానం, కృంగుదల, అంధకార సంబంధం మరి అయిన లోకనాథులు. చూశారు కదా మరి మన ఎఫెసీ పత్రిక 6:10-18 వరకు రాసిన వాక్యాల్లో మనకు తెలుసు. సో దురాత్మ సమూహాలు ఎన్ని ఉన్నాయండి. ఎక్కడ పడిపోతామో, ఎక్కడ మరి దూరం అవ్వాలో అవన్నిటిని కూడాను సాతానుడు పన్నాగం వేసి మనల్ని వెనక్కి లాగడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మనం ఏం చేయాలి? అక్కడ కూడా ప్రార్థన ఎలా చేయాలి? ఊరికనే కాదు, మరి దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని నడుమునకు సత్యం అనే దట్టి. చూడండి, ప్రార్థించే వాళ్ళలో సత్యం ఉండాలి, నీతి ఉండాలి, పాదములకు సువార్త సిద్ధ మనస్సు అనే జోడు ఉండాలి, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఖడ్గం. ఇవన్నీ లేకుండా మనం కేవలం ప్రార్థన చేస్తున్నాం పెదవులు అంటే మన పెదవులు పోతుంది, పోదు దేవుడి దగ్గర. ఆత్మ మన సహాయం చేయాలి. పరిశుద్ధాత్ముడు మనలో నుండి మూల్గులతో ప్రార్థన చేస్తాడు. మనకు రాకపోయినా మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏమి చేయలేము, ప్రార్థన అంతకంటే చేయలేము. అని మనకి రావాలి, మా బిరుదు మనం పెట్టుకోవాలి. అక్కడ మనం ఈ చేసిన ఆ యుద్ధం జయ మనం పొందుకున్నప్పుడు, జవాబు పొందుకున్నప్పుడు మనం చెప్పగలుగుతాం. అవును, భూమి మీద నరకమంట యుద్ధాలు అని ఎవరన్నారు? అంటే ఎన్ని శ్రమలు మనకు తెలుసు, మనస్థితిగా వచ్చాయి, కుంగుదలలో ఉన్నాడు, ప్లస్ స్నేహితులని పేరుకే గాని వాళ్ళు ఒక రాళ్ళు వేస్తున్నారు, అన్ని తట్టుకుంటూ మరి ఇప్పుడు ఏం చేశాడయ్యా అంటే ఆయన ప్రార్థన చేశాడు.
దేవ్ యోబు దేవుడితోనే పోరాటం జరిగించాడు. దేవుడితో ప్రార్థన చేసుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు తన బాధంతా, తన హృదయమంతా. మరి ఆయన ఎదుట మరి ఆయన కుమ్మరించుకున్నాడు. ఎంతకాలం ఇలాగా ఏంటి అని చెప్పి మరి ఆయన కుమ్మరించుకొని కన్నీటితో మరి దేవుడి యొద్దనే ప్రార్థన అని మనం పెట్టాం పేరు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు. భూమి మీద నరులు అతని మీద మరి ఆయన 6 అధ్యాయం నుంచి 7 చివరి వరకు కూడాను యోబు మాట్లాడుతా ఉన్నాడు. ఒక్కొక్క మాట దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. చూస్తే ఎలా మాట్లాడుతున్నాడు పాపం. మనుషుడేపాటి వాడు, అతని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. ఒక్కొక్క మాట తన హృదయంలో నుంచి యథార్థంగా దేవుడితో చెప్పుకుంటున్నాడు, మాట్లాడుకుంటున్నాడు, ఏడ్చుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇవన్నీ ఈ అధ్యాయం అంతా చదివితే మరి అందుకనే మొదటి వచనమే ఉంది, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. అట్లాగా మరి మనం కూడాను ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా మనం ఏం చేయాలి? ప్రార్థన. ఎవరితో చెప్పుకోవాలి ప్రార్థన? ఏమేం చెప్పాలి? మనమేలాగో సిద్ధపడాలి ప్రార్థనకి. అవును, మనలో సత్యం ఉన్నదా, మనలో నీతి ఉన్నదా, మనలో మరి వాక్యం ఉన్నదా, విశ్వాసం ఉన్నదా, మనం రక్షణ పొంది ఉన్నామా? మరి ఇవన్నిటినీ కూడాను మనము ధరించిన తర్వాత ప్రార్థన చేస్తేనే అప్పుడు సాతానుడు విడిచి దూరంగా పోయి మనకి విజయాన్ని ఇస్తాడు. నిజంగా మరి యెహోవా నిస్సి అని ఏ రీతిగా విజయ సూచనగా ఫ్లాగ్ హాయిస్టింగ్ మరి చేశాడో మోషే, ఆ రీతిగా నువ్వు నేను కూడా ఇదిగో మీరు చేసే ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా యెహోవా నిస్సి అని ఫ్లాగ్ హాయిస్ట్ చేసి సంతోషంతో మీరు అడిగిన అన్ని మనవులకు జవాబులు పొందారు అని అంటే ఈ యుద్ధము మరి మన పక్షమున సాతానుతో యుద్ధం చేయువాడు యెహోవా కదా. అవును, ఉంటాడు. ఆయన ఎప్పుడు మనకి తోడై ఉంటాడు. మనమే సరెండర్ అయ్యి ఆయనని ప్రార్థన ద్వారా మరి జవాబు పొందుకొని సంతోషంతో ఫ్లాగ్ హాయిస్ట్ చేసినందుకు, చేయడానికి మనల్ని సిద్ధపరిచిన దేవునికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, యెహోవా నిస్సి అని నాయన మేము కూడా ప్రభా మరి మోషే వలె మరి నీకు బలిపీఠాన్ని మా కట్టడానికి మరి మా ఆ నిస్సి అనే ఆ పేరు మేము కూడా తండ్రి మరి పలకడానికి మరి తండ్రి మీరు మాకు ఇచ్చే గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. చేస్తున్న ప్రతి ప్రార్థన నాయన మీరు ఆలకించే దేవుడవు. మాకొచ్చిన శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు వీటన్నిటిలో కూడా నాయన నువ్వు లేవనెత్తే దేవుడు. నువ్వు మా పక్షమున యుద్ధమాడే దేవుడు. మీరు మాకు తోడై ఉన్న దేవుడు. అయా నీవు తప్ప మాకెవరు లేరని మేము నీకు మొరపెట్టే వారంగా ఉండుటకు, జవాబు పొందే వారంగా ఉండుటకు, అనేకులను ప్రభా మరి నీకు తిప్పగలిగే సాక్షులుగా ఉండుటకు మీరు మమ్మల్ని ఇదిగో నీ ప్రియ కుమార్తెలందరినీ కూడా మీరు మీ ఆత్మతో సిద్ధపరుస్తున్న దేవుడవు గనక నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రియ కుమార్తెలందరినీ వారు చేయుచున్న ప్రతి ప్రార్థనను నీ యొక్క కృపాసనం మీద ఎత్తి పట్టుకొనొచ్చు నీ ఆశీర్వాదమునకి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.